హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మేము ఈరోజు మా ఇంటి దగ్గర పని చేపిస్తున్నామండి, కాంక్రీట్ పని. ఇల్లుకి టైల్స్ వేయించాలని అనుకున్నాం. అందుకని కొంచెం కింద ఫ్లోర్ అంతా కొంచెం గుల్లగా ఉంది, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మేము ఫస్ట్ ఇసుక వేసిన తర్వాత మళ్ళీ సిమెంటు చిన్న చిన్న చిప్స్ అవన్నీ కలిపి కాంక్రీట్ వేస్తున్నామండి. మాస్ కాంక్రీట్ అంటారంట. దానికోసం ఈరోజు 8 మంది వర్కర్స్ని పెట్టాం. 2 మేస్త్రులు, మిగిలిన వాళ్ళు హెల్పర్స్ అండి. అది మొత్తం పెద్ద రూమ్లోను చిన్నది అటాచ్డ్ బాత్రూమ్ పెట్టుకున్నాం. అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం హాలు కిచెన్లో వేసుకున్నాం. ఇదిగోండి సిమెంట్ వర్క్ ఎలా చేస్తున్నారు చూడండి, కాంక్రీట్ వర్క్. ఇదంతా ఇంటి ముందు ఇంకా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయండి. టైల్స్ తెప్పించి ఉంచేసాం. ఈ కాంక్రీట్ అయిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత కొంచెం వాటర్ పెట్టి గట్టిపడిన తర్వాత ప్లంబింగ్ వర్క్ ఉంది, ఫినిషింగ్. అవి చేసిన తర్వాత టైల్స్ అంటిస్తామండి. కాంక్రీట్ వర్క్ అయితే ఇలా చేస్తున్నారు చూడండి. మా చిన్న చిన్న గదులు, అది టీవీ షెల్ఫ్ అండి, అలా డిజైన్ చేయించుకున్నాం. మొత్తానికైతే ఇల్లు అనేది స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంది కదండి. చేసే కొద్దీ చిన్న చిన్న మార్పులు అలాగా చాలా అమౌంట్ అయిపోతుంది. బడ్జెట్ మనం అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది. అందుకనే ఇల్లు అంటే మనం అనుకున్న బడ్జెట్కి మనం చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇల్లు ఉండాలి అన్నది అందరూ అనుకునే విషయం కాబట్టి అప్పుడు మనకు ఉన్నంతలో మనకు నచ్చినట్టుగా కట్టించుకోవాలి, మనం ఉండాలి అనుకోవడంలో తప్పలేదు. కాబట్టి మేము ఇల్లుని అలా అయితే టైల్స్ చేయాలనుకున్నాం. అదిగండి ఎలా జరిగింది ఈరోజు పని అంతా. థ్యాంక్ యూ.